ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అనుకుంటున్నాను సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గోదావరి గట్టు పైన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు ఇంకాస్త బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మే 8వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు మనతో ఉన్నారు. వారిని అడిగి గోదావరి గట్టు పైన మూవీ ఎలా ఉంది అండ్ ఈ ప్రయాణంలో వారు సంపాదించుకున్న అనుభవాలు ఏంటి, తొలి సినిమాతో నేర్చుకున్న పాఠాలు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో సార్, నమస్తే సార్. సార్ బేసికల్గా సార్ నిజానికి ఆయన అలాగే ఉండటానికి ఇష్టపడతారు సార్. నాకు ఆయన మొదట్లో నచ్చింది అది. లిటరల్గా మనం ఇప్పుడు మీరు ఆ బయట ఇంటర్వ్యూ కానీ కొబ్బరి చెట్ల కింద కూర్చొని ఇంటర్వ్యూ కానీ బజ్జీలు వెళ్తాను ఆయనకి అదే నచ్చుతుంది సార్. ఇప్పుడు షూటింగ్ అవుతుందా క్యారీవన్ వెళ్ళమంటే వెళ్ళరు సార్. అక్కడ ఒక కుర్చీ వేసేయడమని నేను ఇక్కడ కూర్చొని నేను చూసుకుంటుంటాను లొకేషన్ అంటారు. అంటే ఆయన మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ సార్. ఆయన లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఆయన చాలా సంవత్సరాల తర్వాత సలార్, పుష్ప ఇవన్నీ ఏంటంటే సెట్స్లో బిగ్ ఫిలిమ్స్ కదా సార్. పెద్ద స్టార్స్ని మనం బయటకు పట్టుకెళ్ళలేము సార్, ఎందుకంటే క్రౌడ్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఇన్ని సంవత్సరాలు సెట్స్ చేశాక సడన్గా ఒక 6-7 సంవత్సరాల తర్వాత లైవ్ లొకేషన్స్కి షూట్ చేశారు సార్. ఆయన ఎంజాయ్ చేశారు సార్. నాకేం భయం సార్. అంటే సార్ని బయట ఒక్క సీన్ కోసం వేల్పూర్ జంక్షన్లో షూట్ చేసాం. ఆయన వస్తారు సడన్గా 7-8 వేల మంది జనాలు కుమ్ముకూడిపోయారు. ఎందుకంటే వచ్చేస్తారు కదా సార్. షూటింగ్ అంటే ఫస్ట్ అక్కడ నచ్చుతుంది, అందులో జగపతి బాబు గారు వస్తారని నచ్చుతుంది. కానీ ఆయన అది ఎంజాయ్ చేశారు. అంటే నేను మిస్ అయినాం ఇవన్నీ. చాలా కాలం అయింది. ఇప్పుడు కబడ్డీ అవ్వచ్చు, అప్పుడు పెద్దరికం అవ్వచ్చు, ఇలాంటి సినిమాలు ఊర్లో చేశారు ఆయన సరదాగా. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో లంకల్లో వాటిలో చేశారు. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తుంటే ఆయన అన్నమాట అదే, నాకు నచ్చిందమ్మా, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆయన నాతో ఎప్పుడో ఒక మాట అనేవారు సార్, నేను అన్ని సినిమాలకి షూటింగ్లకి వెళ్ళేవాడినమ్మా, ఈ సినిమాకి నేను వెకేషన్కి వచ్చి వెళ్తున్నానమ్మా అనేవారు. విచ్ ఇస్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. సో ఆయన మేబీ ఆ లొకేషన్స్కి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రావటం అండ్ ప్రొడక్షన్ వాళ్ళందరూ చాలా బాగా చూసుకోవటం ఆయన్ని ఇష్టంగా. ఆయన మంచి ఫుడ్ ప్రియులు సార్. ఆయనకి చక్కటి ఫుడ్ పెట్టారంటే హ్యాపీగా ఆనందపడుతూ హ్యాపీగా తింటామా, ఈ కూర ఏదో ఉంది, రండమ్మా అందరూ కలిసి తిందామని చెప్పి ఆయన చాలా ప్రేమగా ఉంటారు సార్. అది ఇందాక కూడా ఒకసారి చెప్పాను. ఎంత సింపుల్ మనిషి అంటే సార్, కూర్చుని అమ్మ అక్కడెక్కడో తడికలు అరేంజ్ చేయండి, అక్కడ స్నానం చేసేస్తారని ఎవరు సార్. అంటే ఒక స్టార్ ఆయన ఇంత సింపుల్గా ఉంటారు. వాళ్ళ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్, అయ్యో పెద్ద ప్రొడ్యూసర్, అయ్యో నాకు తెలుసు సార్, జగపతి వారి బ్యానర్. జగపతి ఆర్ట్స్. సో అయితే ఈ అన్నిటికీ సార్ మేబీ ఆయనకి నచ్చటానికి ఫస్ట్ రీజన్ ఇంకోటి సార్, ఈ అన్నిటికన్నా నేను నా సెన్సిబిలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే మేబీ ఎక్కడో నేను ఆయన మాయ చేశానేమో ఒకవేళ. ఎలా అంటే సరే ఇది తండ్రి కూతుర్ల ప్రేమ కదా అని, కానీ ఆయనకి 2 డాటర్స్ కదా, అక్కడ కనెక్ట్ అయిపోయారని నా ఫీలింగ్స్. అలా వచ్చేసారేమో నాకు అనిపిస్తుంది సార్. ఎక్కువ నేను ఒకసారి సరదాగా కూడా కదా సార్ మిమ్మల్ని నేను బాగా మ్యానిపులేట్ చేస్తాను కదా సార్, ఇది తండ్రి కూతురు
అది మాత్రం నిజమేనమ్మా. దట్ మూమెంట్ యూ టోల్డ్ మీ దట్ ఇట్స్ అ ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ, ఐ సోల్డ్ అవుట్ అని అన్నారు. మేబీ ఆయన కూతుర్ని ఇష్టపడతారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, మనమే పిల్లలకి స్వాచ్ ఇస్తాం, ఎగరమని స్వాచ్ ఇచ్చి ఆ రెక్కల్ని కట్టేస్తాం అన్నారు. నాకు ఆ మాట చాలా ఇంపాక్ట్ చేసింది సార్. ఆ మాట ఆయన ఎప్పుడు చెప్పాలనుకుంటారు, రియల్ లైఫ్లో కూడా చూపించాలనుకుంటారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఆ ఇంప్లిమెంట్ చేసి చూపించారు. ఆయన నిజంగా అలా చేశారు. అలా ఒక డాటర్కి వేరే కంట్రీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయటం కానీ ఇవన్నీ ఆయన చేశారు. సో ఆయన అలాంటి వ్యక్తి. మేబీ ఈ కథలో ఆ సెన్సిబిలిటీ ఆయనకి నచ్చిందేమో సార్, అందుకనే ఆయన చేశారేమో అనుకుంటున్నాను సార్. సూపర్. అయితే నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అండ్ సినిమా మీద నాకున్న డౌట్ సార్ సార్ కాస్త క్లారిఫై చేయండి సార్. అంటే మీరే అన్నారు ఒక నువ్వేలో కానీ త్రివిక్రమ్ చూపించారు, మిగతా అంటే ఒక ఫాదరు డాటర్ మధ్య ఉండే ఆ రిలేషను, అది హ్యూమన్ రిలేషన్. హ్యూమన్ రిలేషన్ అనేది సినిమా మారచ్చు కానీ హ్యూమన్ రిలేషన్ మారదు. సో మీరు డిఫరెన్షియేషన్ ఎలా చేస్తున్నారు మిగతా సినిమాలతో, ఆల్రెడీ వచ్చున్న సినిమాలతో మీ సినిమాని ఎలా డిఫరెన్షియేట్ చేశారు? సార్ నేను కొత్తగా చెప్పానని అయితే నేను అసలు చెప్పాను సార్. అందరి రిలేషన్స్, అందరి లైఫ్లో ఉండే ఎమోషనే నేను తీసుకున్నాను. ఫాదర్ అండ్ డాటర్ అనేది కొత్తగానే, ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది, ఎమోషన్స్ చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఇది కొత్తగా అనే దానికన్నా రిలేటబుల్గా ఉంటుందని నేను చెప్పగలను సార్. వాట్ నువ్వేలో మీరు చూసింది అవ్వచ్చు, ఆకాశవంతలో మీరు చూసింది అవ్వచ్చు. ఎందుకు మనం ఆ సినిమాలకి కనెక్ట్ అయ్యామంటే అది రిలేటబుల్గా ఉంటుంది. ఇది అలా రిలేట్ అవుతుంది సార్. ప్రతి కూతురు, ప్రతి తండ్రి, ప్రతి ప్రేమించే అబ్బాయి రిలేట్ చేసుకునే క్యారెక్టర్ సార్. అది ఆ రిలేటబిలిటీ ఈ స్టోరీకి ఉంటుంది. అది నేను ఫ్రెష్గా ట్రీట్ చేయడం జరిగింది. అది నేను చేసిన ట్రీట్మెంట్ ప్రేక్షకులకి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సార్. సో లాస్ట్లో ఒక చిన్న సెగ్మెంట్ ఉంది, ఇది సినిమా గురించి కాదు, ఒక టూ మోర్ క్వశ్చన్స్. ఎస్ సార్, ఎస్ సార్. మీ మొత్తం ప్రయాణంలో సార్ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న అవమానం, ఒక చిన్న వ్యతిరేకత సార్ ఏదో వచ్చి ఉంటుంది కదా లైఫ్లో, ఒక నెగిటివిటీ సార్. సో దాన్ని తీసుకొని ఎలా ముందుకు వెళ్ళగలిగారు? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు వస్తున్నారు, బట్ ఒక 3 years 4 years ట్రై చేస్తున్నారు, వర్కౌట్ అవ్వక వెళ్ళిపోతున్నారు. మేబీ వాళ్ళలో ఒక మండసం ఉండొచ్చు, వాళ్ళలో ఒక శేఖర్ కమలా ఉండొచ్చు, పరిస్థితులకు తట్టుకోలేకపోతున్నారు. సో మీరు ఎలా తట్టుకున్నారు అనేది తెలియాలి. ఒక్కటే సార్ సింపుల్ థింగ్ ఏంటంటే సార్, బిగ్గర్ పిక్చర్ ఎప్పుడు చూడాలి సార్. మన డెస్టినేషన్ ఏంటనేది మనకి విజిబిలిటీ క్లియర్గా ఉంటే సార్, ఇవన్నీ చాలా చిన్న హడిల్స్ సార్. ఇవన్నీ చాలా చిన్న హడిల్స్. నాకంత పేషెన్స్ ఉండదు సార్. డ్యూరింగ్ మై బీటెక్ డేస్ కానీ నేను జాబ్ చేస్తున్న టైం నాకు ఇంత పేషెన్స్ లేదు సార్. బట్ నేను ఒక షార్ట్ గురించి ఒక రోజంతా తీసుకోమన్నా ఆ షార్ట్ నాకు వచ్చేదాకా చేసుకుంటాను. ఇదేంటంటే సార్, నేను సినిమా ఒక వెండి తెర మీద ఎలా వస్తుందో చూడటానికి నా తాపత్రయం. సో అది ఎలా అయితే సినిమా కోసం నేను పేషెన్స్గా తీసుకుంటానో, జర్నీ కూడా అలాంటిది సార్. మన బిగ్గర్ పిక్చర్ ఏంటి? మన డెస్టినీ. మన సినిమా తీయటం బిగ్గర్ పిక్చర్, బిగ్గర్ డెస్టినీ. దాని ముందు ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి సార్. ఏదైనా అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, ఒక మాట అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కింద పడటం అవ్వచ్చు, లెగాలి, మళ్ళీ ప్రయత్నించాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈరోజు రాకపోవచ్చు, బట్ ఒక రోజు అనేది మన రోజు అనేది అవుతుంది సార్. ఆ రోజు మనం చూపించుకుంటే 100% సార్. చరిత్రలో చూసుకున్న ప్రజెంట్ చూసుకున్న ఫ్యూచర్లో అయినా ఇదే జరుగుతుంది సార్. కష్టే ఫలి అన్నారు సార్. కష్టపడినోడికి ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. సో అది నేను నమ్మిన సిద్ధాంతం సార్. సో నేను ఎప్పుడు ఆ డెస్టినీని ముందు చూసుకుంటాను. ఆ డెస్టినీకి చేయాల్సిన ప్రయాణంలో ఎలాంటి అడిల్స్ అయినా ముందు చేస్తూనే నడుచుకుంటూనే వెళ్తాను సార్. నో ప్రాబ్లం దానికి. అండ్ అది చేసినందుకు కూడా నేను గర్వపడతాను సార్. అవన్నీ ఉంటేనే ఒక సక్సెస్ తాలూకా మీనింగ్. అది నా పర్సనల్ ఫీలింగ్ సార్. అండ్ May 8th మూవీ రిలీజ్ కాబోతుంది. నాకు తెలిసి మిగిలిన ఈ 7 రోజులు మీ లైఫ్లో చాలా క్రూషియల్. ఇప్పటిదాకా మీరు లీడ్ చేసిన లైఫ్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ 7 రోజుల ఆ టెన్షన్ కానీ, ఈ 7 రోజులు మీరు చేయబోయే వర్క్ కానీ, ఈ 7 రోజులు మీ మైండ్ సెట్ కానీ, ఇదంతా ఒక ఎత్తు. సో ఆ మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు? ఎక్సైటింగ్ గాను టెన్షన్ గాను రెండు కలిపి ఉన్నాయి సార్. ఎందుకంటే ఇది మొదటి సినిమా. రెండోది ఏంటంటే సార్, నాకు ఒక ఓసిడి ఉంది సార్ బాగా. సినిమా పరంగా పర్ఫెక్ట్గా వస్తే కానీ నేను బయటికి అవుట్ ఇవ్వలేను సార్. సో నేను ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉంటున్నాను ఎవ్రీడే. ఏంటంటే ప్రతి చిన్నది మీరు ఇక్కడ చెప్తున్నారు, ఇది టైటిల్, ఇది సెంటర్కి ఉండాలా, లాస్ట్లో కరెక్ట్గా హైట్, ప్రతి చిన్నది కూడా డీటెయిల్ నాకు కింద పెట్టే లోగోస్తో సహా నాకు అన్నీ. సో దానివల్ల కొంచెం టెన్షన్ ఉంటుంది సార్, అన్నీ పర్ఫెక్ట్గా రావాలని. యాక్చువల్గా మా టీం వాళ్ళు చాలాసార్లు తిట్టుకుని కూడా ఉంటారు, నాకు చెప్పలేదు కానీ చాలాసార్లు తిట్టుకుని ఉంటారు, అమ్మ వీడి పెర్ఫెక్షన్తో మమ్మల్ని తినేస్తున్నాడని. సో ఆ రెండు కలిపి ఉన్నాయి సార్, టెన్షన్ అండ్ హ్యాపీనెస్ రెండు. ఎక్సైట్మెంట్ ఉంది సినిమా రిలీజ్ అవుతుందని, అంతే విధంగా బాధ్యత ఉంది.
సినిమా కరెక్ట్గా తీసుకురావాలి బయటికి. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ బట్ ఇది చాలా మంది గోదావరి గట్టు మూవీని ఫాలో అవుతున్న చాలా మంది క్వశ్చన్, సార్ సినిమాలో ప్రభాస్ గారి రెఫరెన్స్ చాలా అక్కడక్కడ ఉంది అని Yes, చెప్పి sir. తెలుస్తుంది. ఎస్ సార్. సార్ మూవీ ప్రభాస్ గారికి ఎప్పుడు చూపిస్తారు? తప్పకుండా ఆయన చూస్తారంటే అంతకన్నా సార్ తప్పకుండా చూపిస్తాం 100%. ఆయన చూస్తారంటే అయ్యో రెడీ, ట్రై చేస్తారా? తప్పకుండా సార్ 100%. ఇప్పుడు సుమంత్ భద్రకాళి ప్రొడక్షన్స్లో చేస్తున్నారు, సందీప్ రెడ్డి వంగ గారి ప్రొడక్షన్స్లో. ఇది ఆ త్రూ అయితే 100% చూపిస్తాం హ్యాపీగా. ఈ సినిమాలో సుమంత్ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్ సినిమాలో. అదే అదే రెఫరెన్స్ ఉంది. ఇదేంటి ఇది భీమవరంలో జరుగుతుంది కదా, ఆ. తను ప్రభాస్ ఫ్యాన్. ఉమ్. సో ఆబ్వియస్లీ సార్ ఆ ఛాన్స్ దొరికితే 100% చూపిస్తాం. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ ఎందుకంటే యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా ఒక మనిషికి అన్నీ నేర్పిస్తుంది. సినిమాను ప్రేమిస్తే చాలు. సార్. 15 ఏళ్ళుగా ఆ సినిమాను ప్రేమిస్తూ ఇక్కడే ఉంటూ సార్ ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని ఈరోజు నెరవేర్చుకోబోతున్నారు. సో ఇది తొలి స్టెప్ మీది, నాకు తెలిసి Sir. మొదటి స్టెప్. సార్ సో ఇక్కడ సక్సెస్ అవ్వాలి మీరు, తర్వాత ఈ Thank you. స్టెప్స్ ఇంకా హైకి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఒక సార్, గొప్ప ఫిల్మ్ మేకర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాను నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ నమస్తే సార్, థ్యాంక్ యూ.